ఇక ఈ 1 వీక్ అయిపోయేంత వరకు అంటే ఫెస్టివల్ అయిపోయేంత వరకు మీ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటావు కావచ్చు. అవును కార్తీక్, రేపు మార్నింగ్ మా అన్నయ్య వెళ్ళి మా పిన్ని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తాడంట. సర్లే ఇక ఈ 1 వీక్ మరి మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావు మర్చిపోతావు? ఇగో నువ్వు ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడితేనే నాకు సుర్రునాన్ని కాలుతుంది. నేను ఎందుకు మర్చిపోతా చెప్పు. ఓ కూల్ కావ్య. సరే మరి వెళ్ళాక కాల్స్ మెసేజ్ అయితే వేస్తావు కదా? హలో, అక్కడ మా బాబాయ్ ఫుల్ స్ట్రిక్ట్. కాల్స్ మెసేజ్ అంటే నడవవు. అంటే ఫెస్టివల్ అయిపోయేంత వరకు నువ్వు మెసేజ్ చేస్తా? కాల్స్ మెసేజ్ చేయాలంటే మా బాబాయ్ ఇంట్లో లేని టైంలో మన గ్రహాలన్నీ మంచిగా అనుకూలంగా ఉంటే నేనే నీకు కాల్స్ మెసేజ్ చేస్తా. ఓకే అంటే ఇప్పుడు నువ్వు కాల్స్ మెసేజ్ చేసేంత వరకు నేను చేయొద్దంటావు? ఆఫ్ కోర్స్. ఎందుకు కావ్య వెళ్ళడం మరి? ఈ ఫెస్టివల్కి ఇక్కడనే ఉండొచ్చు కదా? నాదేం లేదు, అంతా మా అమ్మది మా అన్నది. ప్రతి దసరాకి మా పిన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తారు. సరే ఇండోర్ అంటే ఎవరు లేరు, కానీ ఇప్పుడు నేను ఫ్రెండ్ అయినా కదా, ఇక్కడనే ఉండొచ్చు కదా, ఇక్కడనే విలేజ్లో సెలబ్రేట్ చేసుకుందాం మనం. అదే కార్తీక్, నాకు కూడా మనం విలేజ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది, కానీ మా అమ్మ అన్న ఏమంటారో మరి. సరే ఈ ఒక్కసారికి అయితే ఒకసారి నా కోసం మీ ఇంట్లో అడిగి చూడు. ఇక తర్వాత కూడా వాళ్ళు వెళ్ళమని అంటే కానీ ఇష్టం. ఇది సరే కార్తీక్, మా వాళ్ళకి చెప్తా. వాళ్ళు వినకపోతే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాయి. ఇక కొంచెం మా వదిన కాల్ చేస్తుంది. వదిన. హలో కార్తిక్, ఎక్కడున్నావు? ఇక్కడనే మన విలేజ్లోనే ఉన్నావు వదిన. ఇంట్లో పాలైపోయినాయి కార్తిక్, చిన్న తల్లికి పాలే, వచ్చేటప్పుడు పెద్ద పాల ప్యాకెట్ తీసుకునిరా. సరే వదిన, తీసుకొని వస్తా. సరే కార్తిక్, తొందరరా, అత్తమ్మకి తలనొస్తుందంట, చాయ్ పెట్టాలి. సరే వదిన. ఏమైందంట మీ వదినకు? ఏం లేదు, ఇంట్లో పాలైపోయినాయంట, తీసుకురమ్మని కాల్ చేసింది. సరే మరి నువ్వు పాలు తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను కూడా మా ఇంటికి వెళ్తా. ఓకే మరి రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతే మన ఫెస్టివల్కి కలవం కదా. అడ్వాన్స్ హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్.